అంకుల్ చూడండి పొద్దున్నే బిస్కెట్స్ బ్రెడ్ తెచ్చి కుక్కలకు అన్నిటికీ ఫీడ్ చేస్తుండు. ZX10R టైర్ చూడండి అసలు ఏమన్నా సాఫ్ ఉందో, అసలు దీనికి గ్రిప్పే లేదు కొంచెం కూడా. మేమందరం రైడ్కి పోతే అంకుల్ వాళ్ళు మంచిగా సైక్లింగ్ చేస్తారు చూడు పొద్దున్నే. ఏమన్నా సెటప్ ఉందా అలాది? అది రాదు, అది లేదురా బ్యాగ్. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు. సైడ్ కూడా ఇస్తలేడు, దా వచ్చేసి. వర్షాలు పడ్డాక నేచర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ మంచి లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నాంలే. तेल जितना ज्यादा रहता उतना अच्छा रहता. ఓహో, ఒకటి టైర్ పరిగిపోయినట్టుందో, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. రేపు సండే రైడ్కి వెళ్తున్నాము. వెళ్ళే ముందు బండిని వాష్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే బండిని తీసుకెళ్లి వాష్ చేయించిన. ఇప్పుడు ఆల్రెడీ 3-4 డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు మళ్ళీ రేపు ఎట్లాగో బురద అయిపోతుంది. నా దగ్గర బైక్ వాషర్ ఉంది, దాంతో నార్మల్గా వాటర్ కొట్టించేసి కొంచెం క్లీన్ చేసుకుంటే చాలా మట్టి ఉంది. ఆ మట్టిని అంతా తీసేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. రేపు రైడ్ చేసినప్పుడు బాగుంటుంది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు బండి నీట్గా లేకపోతే. నా సాటిస్ఫాక్షన్ కోసం వాష్ చేస్తున్నదని. 3-4 డేస్ నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతుంది, అసలు ఆగుతూనే లేదు. బయట కూడా మొత్తం పచ్చగా కనిపిస్తుంది ఇంటి బయట. మన బండి మనం వాష్ చేసుకుంటూ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. దీనికి ఏమో ప్రాబ్లం ఉన్నట్టుంది, లేకపోతే లో వోల్టేజ్ ఉందో, మధ్య మధ్యలో కొట్టుకుంటుంది మోటార్. ఇప్పుడు కడిగినాక అట్లనే వదిలేసినాం అనుకో, వాటర్ మార్క్స్ అన్ని కూడా బండిపైన ఉండిపోతుంది, కడిగిన వేస్టే. యాక్చువల్గా మేము లాంగ్ రైడ్ ప్లాన్ చేసుకున్నాము. ఈ వెదర్లో ఇంత వర్షాలలో వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి కొంచెం తగ్గినాక వర్షాలు నెక్స్ట్ వీక్ అన్నా ఒక లాంగ్ రైడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అయితే సండే బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ సండే వెళ్తాం కదా ఎక్కువ, అంటే మాక్సిమం మేము వెళ్ళే రూట్లోనే వెళ్తున్నాం, షామీర్పేట రూట్లో. బ్రేక్ఫాస్ట్కి వేరే ప్లేస్ ప్లాన్ చేసుకున్నాం రేపు, అది ఎక్కడికన్నది నేను రేపే చెప్తా. బండి కడగడము తుడవడము రెండు కూడా అయిపోయినాయి. ఇంకా నేను రేపు ఎర్లీ మార్నింగ్ రైడ్కి వెళ్ళే ముందు కలుస్తాను మిమ్మల్ని. పొద్దున కరెక్ట్గా 4:30కి లేచిన. ఇప్పుడు టైం వచ్చేసేసి 5:10 అవుతుంది. ఈరోజు రైడ్కి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఉద్దమరిలో ఉన్న 500 సంవత్సరాల వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. లాస్ట్ టైం కూడా వెళ్ళింటే, లాస్ట్ టైం అంటే నా వీడియోస్లో ఉంది, ఒకసారి వెళ్ళాం మేము అక్కడికి. చాలా బాగుంటుంది ప్లేస్. ఇప్పుడు వర్షాలు కూడా పడ్డాయి కదా, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా గేరప్ అయిపోయి స్టార్ట్ అయిపోదాం. నేను ఇప్పుడు 4:45కి రెడీ అయినా. స్టార్ట్ అయ్యేసరికి ఎంత అవుతుంది చూడండి, టైం 5:32 అవుతుంది. అంకుల్ చూడండి పొద్దున్నే బిస్కెట్స్ బ్రెడ్ తెచ్చి కుక్కలకు అన్నిటికీ ఫీడ్ చేస్తుండు. చాలా కుక్కలు ఉన్నాయి. गुड मॉर्निंग, आ रहा है? टाइम लगता है? नहीं आ रहा है. गुड मॉर्निंग पवन भाई. चलो लेट्स गो. और एक आ रहा है. हेलो, ఇగో ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర. ఏడున్నావు? తొందరగా అంటే ఆగమాగం వచ్చావు రా. ZX10R టైర్ చూడండి అసలు ఏమన్నా సాఫ్ ఉందో, అసలు దీనికి గ్రిప్పే లేదు కొంచెం కూడా. ఏ గిస్ गया है ना तो ऐसा ही है पवन भाई. नहीं गिस गया नया डालने का. थोड़ा भी ग्रिप नहीं दिख रहा उस पे. नहीं स्लिक टायर्स है. दिस हैव गुड ग्रिप. ओके, बट बेटर टू चेंज. बहुत जल्दी ये खत्म हो जाता ना. हां, स्लिक टायर्स फिनिश फास्ट. रबर बहुत सॉफ्ट रहता ना उसका. हां. यशवंत, गुड यशवंत, हाउ आर यू? మనమేనా ఇంకెవరిని వస్తుర్రా? बनी है कि यार दोनों सुबह जब फ़ोन करा तब नहीं उठाया. मैं सोचा लाइट ले लिया, नहीं आता बोल के. फिर दोबारा फ़ोन करा आरू बोल के. బనియాన్ కోసం వెయిట్ చేస్తున్నాం. 5:43 అవుతుంది. 5:40కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం. మేమందరం రైడ్కి పోతే అంకుల్ వాళ్ళు మంచిగా సైక్లింగ్ చేస్తారు చూడు పొద్దున్నే. ఏమన్నా సెటప్ ఉందా అలాది? మంచిగా హెల్మెట్లకు లైట్ పెట్టిర్రు, సైకిల్కి లైట్లు పెట్టుకుర్రు. అది రాదు,
అరే లేదురా బ్యాగు. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు. నా వాళ్ళు కదరా బాబు ఇలాగా. जा रहे इतना नजदीक रेन कोट सब लेके आया करते. मेरे बैग में फुल जगह ही नहीं है, पूरे भर के रखा हूँ ड्रोन वन. चलो चलो लेट्स गो. నా బండ్లో ఎందుకో ముందర టైర్లో కొంచెం గాలి తక్కువ అనిపిస్తుంది. పెట్రోల్ 3 పాయింట్స్ ఉందిలే, సరిపోతుంది. ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, మా అంటే ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. దారా బన్నీ బన్నీ కానీ ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకోమని చెప్పాలి. హలో ఓకే. చెట్లు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. వర్షాలు పడ్డాయి కదా, ఫుల్ చెట్లకి గుర్రులు వచ్చేసినాయి బాగా. అసలు నాన్ స్టాప్ ఏమైనా వర్షాలు పడ్డాయా లాస్ట్ వీక్ అయితే మామూలుగా పడలేవు. షామీర్పేట లేక్ కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు. షామీర్పేట లేక్ ఏంది, చుట్టుపక్కల ఉన్న లేక్స్ అన్ని కెనాల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. షామీర్పేట లేక్ వచ్చింది, వాటర్ చాలా వచ్చేసినాయి అనుకున్నాను నేను. అంతగానో ఏం రాలేవు. నార్మల్గా అయితే అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా చిన్నగా ఇట్లా గుడిలాగా, ఆర్చ్ కనిపిస్తుంది కదా. ఆర్చ్ కూడా కాదు అది, దాన్ని ఏమంటారు, అదే అది మునిగిపోతుంది. అక్కడ వరకు వస్తాయి వాటర్. ఆడ 2 బైక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆడ నుంచి డ్రోన్ షాట్ తీసుకుంటే సూపర్ వస్తుంది. తెచ్చినారా అన్నీ, అందుకే అది ఫుల్ ఉంది ఆ బ్యాగ్, లేకపోతే నీకు కవర్ వచ్చేస్తుంది ఆ బ్యాగ్లో. బనిగాడి కూడా ఈ బ్యాగ్ కావాలంటుండే. ఇది ఆన్లైన్ స్టోర్స్లో లేదు, ఢిల్లీలో ఒక స్టోర్ ఉంది, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అనమాట నా దగ్గర. అందులో ఆర్డర్ చేస్తేనే వస్తుంది ఇది, వేరే బయట షాప్లో దొరకదు ఇది. అంటే బడ్జెట్లో ఇట్లాంటి ట్యాంక్ బ్యాగ్ కావాలంటే ఇదే, దీనికి మించింది లేదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇట్లాంటి ట్యాంక్ బ్యాగ్స్ అంటే క్లిప్ మౌంట్ ట్యాంక్ బ్యాగ్స్ అన్నీ కూడా అన్ని 10,000 పైనే ఉన్నాయి. 5,000కి ఒక బ్యాగ్ కూడా లేదు. మనం రైట్ పోవాలి, వీళ్ళు ఎటు పోయారు, స్లో చేసుకుందాం. రైట్ పోవాలరా మనము. అవును రా, వాళ్ళు వస్తురా లేదా ఏందో ఒకటి చూద్దాం ఒకసారి. పోయిర్లే వాళ్ళు. ఇక్కడే రత్నాలయం కూడా ఉంటుంది, ఇదే రూట్లో వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఉద్దమరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఇది. వెంకటేశ్వర స్వామి గుడి, శివాలయం 2 కూడా ఉంటాయి. బాగుంటుంది, చాలా బాగుంటుంది గుడి. ఇదే రత్నాలయం. సండేస్ చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. బాగుంటుంది రైడ్. పిక్నిక్ లెక్క వస్తారు అందరు మంచిగా. దర్శనము మంచిగా పార్క్లో వండుకొని తెచ్చుకొని తినేసిపోతారు. ఈ రోడ్ చాలా బాగుంటుంది, రోడ్ కూడా బాగుంటుంది, సరౌండింగ్స్ కూడా బాగుంటాయి ఫుల్ గ్రీనరీతో. కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం ఈ రోడ్లో ఏంటంటే కుక్కలు దారుణంగా ఉంటాయి. కుక్కలు చాలా మెల్లగా పోవాలి. అవి కొట్లాడుకుంటా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే తెలియదు. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. గుళ్ళు కూడా చాలా ఉంటాయి ఈ రోడ్లో. వచ్చింది ఒక బాస్ రైట్ సైడ్ ఉన్నది, చూసిరారా బండి. ఇన్స్టా 360లో ఒక షార్ట్ తీసుకుందాం రైట్రా. ఈ రూట్లో చెప్తున్నా కదా, అసలు మామూలుగా ఉంటాయి కుక్కలు. వాళ్ళు జిహెచ్ఎంసీలోకి చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసారా, తీసుకపోతారు, వాటికి ఆపరేషన్ చేస్తారనమాట. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసి మళ్ళీ వదిలేస్తారు. వాటర్ ఉన్నాయి చూసిరా. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, యశ్వంత్ పవన్ భాయ్ ఆగకుండా. వీళ్ళకి తెలుసా అయింది రూట్. కానీ వర్షాలు పడ్డాక నేచర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కళ్ళకే కాదు, కెమెరాకి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. నమో పార్వతీ పతయే హర హర మహాదేవ్. దారా దీన్ని ఓవర్టేక్ చేద్దాం. మొత్తం దుమ్మంతా లేపుకుంటూ పోతున్నాడు, సైడ్ కూడా ఇస్తలేడు. దా వచ్చేసి వచ్చినావారా, ముందర DCM వస్తుంది, చూసుకొని రా. ఈ రూట్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఒకటేమో కుండపోచమ్మ రిజర్వాయర్, ఇప్పుడు నేను వెళ్ళే వెంకటేశ్వర స్వామి గుడి, ఒక హనుమంతుని గుడి కూడా ఉంది. వీళ్ళు ఇక్కడ వెళ్ళగా పోతుర్రు. ఈడ రైట్ తీసుకోవాలిరా బండి మనం. ఈడ నుంచి ఉంటుంది ఇంకొక 6-7 కిలోమీటర్స్. 5.5 చూపిస్తుందా నీకు? నేను కూడా కొట్టించేస్తుందా, వస్తుందా రా అందులో 500? कुछ नहीं होता, ज़्यादा हो गया था बाहर आ जाता. ये क्यों नहीं यार, आ गया. टैंक फुल कर दो, बस से छोड़ दो. నెక్స్ట్ మంత్ మంచి లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నాంలే. ఎక్కడికన్నది ఇంకా ఫిక్స్ కాలేదు, అది ఫిక్స్ అయినాక నేను మీతో చెప్తా. వచ్చేసినాం రా బన్నీ. అసలు యాక్చువల్గా ఈ పై వరకు వస్తాయి తెలుసా వాటర్, అసలు లేవురా, వాటరే లేవు అసలు.
అది స్కిడ్ అవుతుంది అక్కడ బురద ఉంది కదా. बहुत पुराना मंदिर है. గుడి సరౌండింగ్స్ మంచి డ్రోన్ షాట్ తీసుకున్నా, చాలా బాగా వచ్చినాయి. అండ్ గుడిలో కూడా చాలాసేపు టైం స్పెండ్ చేసినాము, మంచిగా అర్చన కూడా చేయించుకున్నాము, మంచిగా దర్శనము. మీకు కూడా దర్శనం మంచిగా చేయించిన అనుకుంటున్నా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దేవుడి విగ్రహాలు అంత బాగా తీయలేదు వీడియో. ఈ రోజు పంతులను అడిగితే తీసుకోవచ్చు అంటే మంచిగా తీసుకున్నా. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర వాటర్ చాలా ఉన్నాయి అనుకున్నా నేను, వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్య, కానీ లేవు, వాటర్ అసలే లేవు. మంచిగా గుడిలో దర్శనం చేసుకొని బ్రేక్ఫాస్ట్కి బయలుదేరుతున్నాం. కెమెరా ఆఫ్ ఉండే. రెగ్యులర్గా అయితే మేము ఇక్కడ వెనకాల ఒక బండి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ది, అక్కడ చేస్తాము. ప్రాబ్లం ఏంటంటే అక్కడ టీ కాఫీ దొరకదు, మళ్ళీ దానికోసం సపరేట్గా ఆగాలి. సో అన్నీ దొరికే దగ్గర ఎక్కడన్నా మంచి ప్లేస్లో అవుదామన్న ఉద్దేశంతో ఫిష్ హౌస్ దగ్గర అయితే ఒక మంచి హోటల్ ఉంది, అక్కడ అన్నీ దొరుకుతుంది. కాఫీ అయితే చాలా బాగుంటుంది అక్కడ. బ్రేక్ఫాస్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చేద్దాం. ఓ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళన్నీ? పొలంలో నుంచి పెట్టిండ్రా. ఆ వరికి ఎంత వాటర్ అవసరం ఉండాలో అంతే వాటర్ అవసరం ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉందనుకో తీసేస్తారు, లేకపోతే చచ్చిపోతాయి అవి. क्लोज है ना, राघवेंद्र जाएंगे. साई जॉब अच्छी था, కొత్త జాబ్ వచ్చిందా సాయి? కొత్త జాబ్ వచ్చిందా? బ్రేక్ఫాస్ట్కి ఫస్ట్ పిస్ హౌస్ దగ్గర ఒక ప్లేస్లో అవుదాం అనుకున్నాము, కానీ ఇప్పుడు పోయినా బంద్ ఉంటుంది, లేకపోతే ఫుడ్ రెడీగా ఉండదు. మళ్ళీ అక్కడ నుంచి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి వస్తాం. వీడి బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు होम. और चम्मच फोर्क भी लाओ ना. चम्मच अच्छा तो इडली में नमक नहीं है. बड़ा अच्छा है. तेल जितना ज़्यादा रहता उतना अच्छा रहता. सही में बहुत भाई. थोड़ा क्रिस्पी और वो नहीं, जो भी तेल में डुबा के निकालते ना, वो तेल कम रहने दो, ज़्यादा रहने दो, वो अच्छा ही लगता वो. మంచిగా రాఘవేంద్రలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని కడుపు నిండా తిన్నాం, చాలా ఎక్కువ తిన్నాం చెప్పాలంటే. కడుపు నిండా కాదు, దానికి మించి తిన్నాము. ఫిష్ హౌస్ దగ్గర మళ్ళీ ఒక స్టాప్ వేస్తున్నాము, అక్కడ కాఫీ తాగుదాం అనుకుంటున్నాం. ఇక్కడ కూడా బాగుంటుంది కాఫీ, కానీ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా, ఇప్పుడే ఎందుకు తాగడం అని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చి తాగుదామని, అట్లనే ఫిష్ హౌస్ దగ్గర కూడా ఆగినట్టు ఉంటుందని అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఫిష్ హౌస్లో టీ చాలా బాగుంటుంది, నేను తాగా, కాకపోతే తాగిన వాళ్ళు చెప్తారు నాకు, అంటే ఫుల్ మంచిగా బాగా మరగబెట్టి ఇట్లా దగ్గరికి అవుతాయి కదా పాలు, అట్లాంటి పాలతో టీ పెడతాడు. ఈడొక చిన్న కాఫీ బ్రేక్ తీసుకొని ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పస్ అయిపోతాం. ఇక్కడ ఫిష్ హౌస్ వెనకాల కూడా ఒకటి ఎయిర్ ఫోర్స్ది అకాడమీయో ఏదో ఉంది వెనకాల, ఆ డ్రోన్ ఎగరేసినప్పుడే కనిపిస్తుంది అది. పైన పెట్టిన గ్లౌజెస్, గాగుల్స్ అన్నీ కూడా కింద పడిపోతున్నాయి, గాలి అంతగానో వస్తుంది.
కమల్ భాయ్ ఓ పాన్ తినిపించిండు, మొత్తం నోరంతా చల్ల పడిపోయింది ఆ పాన్ తినంగానే. స్వీట్ పానే, కాకపోతే కొంచెం మింట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది అందులో. నేను మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకొని నోరంతా కడుక్కున్నాను. చాలా ఎక్కువ చల్లగా అయిపోయింది, గొంతంతా చల్లగా అయిపోయింది, నోరంతా చల్లగా అయిపోయింది. గుద్దలేడు పంక్చర్ అయినట్టుంది. లైట్ నువ్వు సరిగ్గా ఫిట్ చేయించుకోలేవురా. ఓహో, ఒకటి టైర్ పగిలిపోయినట్టుంది. ఓ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అది. కంట్రోల్ చేసే స్పీడ్లో ఉంటే ప్రాబ్లం లేదు, కానీ కంట్రోల్ చేయలేని స్పీడ్లో ఉండి టైర్ బ్లాస్ట్ అయిందంటే ఇంక అంతే, బండి కూడా ఎగిరిపోతుంది. తిరిగి పల్టీలు కొట్టేస్తుంది. ఇప్పుడు అది కూడా ఎంత క్రాస్ అయిపోయింది చూడు బండి. చలో ఠీక్ హై, ఫిర్ నెక్స్ట్ సండే మిలేంగే. టైర్ కూడా అంటే ఆల్మోస్ట్ పోయిందంట, చేంజ్ చేయించాలంటాడు. బాయ్ కమల్ భాయ్. బాయ్ యశ్వంత్. ఇట్లా పోదామా షార్ట్కట్లా? నీళ్ళు ఉంటాయి. అవును, వాటర్ క్రాసింగ్. లద్దాఖ్ వచ్చేసినాం రా బండి. ఇదా నేను ముందు పోయి చెప్తా నీకు, క్లియరెన్స్ ఇస్తే వచ్చేద్దు. అదా వచ్చేసాయి. గేట్ పడ్డదా పడలేదా ఏంది కథ? బండ్లు అయితే మూవ్ అవుతున్నాయంటే గేట్ పడలేనట్టే ఉంది. దాదా అదృష్టం బాగుందిరా ఈరోజు. చూసిన కార్ దా, ఒక్క ట్రైన్ కూడా లేదురా. చలో బాయ్ మరి. సహన్ గాడు ఏం చేస్తుండో. సహన్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా గేట్ తీస్తాడు నా కోసం. తీసిండు. ఏం చేస్తున్నావు సహన్? ఆ షెట్లను అన్నింటినీ కొరికి బొక్కలు చేస్తాడు వాటికి. గుడ్ మార్నింగ్ సహన్, బ్యాక్ టు హోమ్, స్వీట్ హోమ్.